హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలు చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మట్టి గాజులండి. ఈ మట్టి గాజులు మనం ఎప్పుడైనా సరే ప్రయాణాల్లో లగేజ్తో పాటు క్యారీ చేయాలంటే అవి చిట్లిపోతాయేమోనని భయంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, ఈ విధంగా చేయొచ్చు. ఇలాంటి ఒక పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ కావాలండి. దీనిలో అయితే కనీసం డజన్ గాజులైనా ఈజీగా పడతాయండి. ఈ విధంగా మనం గాజులకి రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే ఒక్క గాజు కూడా పగలదండి, చక్కగా క్యారీ చేయొచ్చు. ఒకవేళ రబ్బర్ బ్యాండ్ బాగా సాగిపోయి పాతబడింది అయితే కనుక గాజులు ఊడిపోతాయేమో అనిపిస్తే ఇలా 2 రబ్బర్లు వేశారంటే ఇంకా కదలకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. పంచదారలో అప్పుడప్పుడు చెమ్మ చేరి గడ్డగా అయిపోతూ ఉంటుంది. అలా గడ్డగా అవ్వకుండా ఒక చిన్న ఐడియా చూద్దాం. పంచదార పోసే డబ్బాలు ఎప్పుడైనా సరే శుభ్రంగా కడిగి తుడిచి బాగా ఎండలో ఆరబెట్టాలండి. లేదంటే కనీసం ఫ్యాన్ కింద అయినా సరే బాగా ఆరబెట్టిన తర్వాతే పంచదారని పోసుకోవాలి. పంచదారలో చెమ్మ చేరకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. నేను ఒక టిష్యూలో 1 స్పూన్ బియ్య పిండి తీసుకున్నానండి. బియ్య పిండిని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక పొట్లం లాగా కడుతున్నాను. ఈ బియ్య పిండి పొట్లాన్ని పంచదార డబ్బాలో ఈ విధంగా మధ్యలోకి పెట్టేస్తే చక్కగా మనకి చెమ్మంతా పీల్ చేసుకుంటుందండి. ఇలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదండి, ఇంకా వాటర్ బాటిల్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాము. అవి వాసన వస్తాయండి కొన్ని రోజులు వాడేసరికి. వారంలో ఒక్కసారైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడూ ఫ్రెష్గా నీట్గా ఎలాంటి వాసన లేకుండా ఉంటాయి. కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇంకా కొద్దిగా నీళ్ళని వేసి చూడండి, కొబ్బరి పీచండి. కొబ్బరి పీచును ఇలా విడదీసి ఒక చిన్న కట్టలాగా కట్టేశాను. దీన్ని ఈ విధంగా బాటిల్లో వేసేసి బాగా షేక్ చేస్తే లోపల ఏదన్నా పాకుడు లాంటిది ఏమన్నా పట్టున్నా సరే చక్కగా క్లీన్ చేస్తుందండి. బాటిల్ బ్రష్ లేనప్పుడు ఇలా కొబ్బరి పీచుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం నిమ్మరసం సాల్ట్ కూడా వేసాం కదా, చాలా బాగా క్లీన్ అవుతుందండి లోపలంతా. తర్వాత ఈ కొబ్బరి పీచుతోనే బాటిల్ని కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. బాటిల్ బ్రష్లు లేనప్పుడు ఇలా కొబ్బరి పీచే మనకి చక్కగా బ్రష్గా పనిచేస్తుంది. తర్వాత శుభ్రంగా కడిగేసి బాటిల్ని చక్కగా ఆరబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్ చూద్దాం. ఆడవాళ్ళం ఇలా బట్టలు ఉతికేటప్పుడు గాజులు అనేవి ఇలా వచ్చి ముందుకు పడుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి చిట్లిపోయి పగిలిపోతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా ముందుకు వస్తూ ఉంటాయి. మనం వెనక్కి అనుకున్నా సరే అవి జరిగి మరలా ముందుకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా మనకి పాతది ఒక రబ్బర్ బ్యాండ్ బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా వేసేస్తే గాజులు ఇంకా ముందుకు పడవన్నమాట. అంతేకాదండి, ఇలా మనం గిన్నెలు తోముకునేటప్పుడు కూడా చాలా గాజులు అలా చిట్లిపోయి పగిలిపోతూ ఉంటాయి. ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు చపాతీ చేసేటప్పుడు కూడా గాజులు అలా ముందుకు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.